హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు గణేష్ చవితి కదా ఫ్రెండ్స్. సో అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ ఏంటంటే, మేము మా ఇంట్లో గణేషుని ఎలా పెట్టుకుంటాము, ఏంటి, ఎలా పూజ చేస్తాము, ఏమేమి వంటకాలు చేస్తాము, అవన్నీ కంప్లీట్గా ఈ బ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోతున్నాయి. చూడండి, దేవుని కోసమని పులిహోర చేశాము. అలాగే సేమియా కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు అయితే దేవుడి కోసము ఉండ్రాళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. గణేశునికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. సో మా ఆర్వి పాప చేస్తుంది, మా అక్షయ హెల్ప్ చేస్తుంది ఆర్వికి చేయడానికి. మా ఆర్వి గారికి ఉండ్రాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. దేవుని పూజ అయిపోయాక చాలా బాగా తింటుంది. పూజ చేయడానికి కూడా అంతా రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఈసారి మేము గణేశుని విగ్రహము దేవుని రూమ్లోనే పెడుతున్నాము. ప్రతిసారి అయితే చిన్న హాల్లో పెట్టేవాళ్ళము, కానీ ఈ ఇయర్ మాత్రము ఇక్కడనే దేవుని రూమ్లోనే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఈసారి మట్టి గణపతి తెచ్చుకున్నాం మేమైతే. మీరు ఏ గణపతి తెచ్చుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మట్టిదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది తెచ్చుకున్నారా, ఏంటి, ఏ గణేశుడు తెచ్చుకున్నారు, ఎంత హైట్ తెచ్చుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మామిడాకులు కట్టడానికి మా చెట్టు మీద ఉన్న మామిడాకులని తెంపాను. సో అలాగే దేవుణ్ణి ప్రసాదాలు పెట్టడానికి మా ఇంట్లో తమలపాకు చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ చాలా బాగా తమలపాకు ఇలాగా పెద్దగా పారింది. సో ఈ ఇయర్ మేము దేవునికి ప్రసాదము ఈ తమలపాకులనే పెడుతున్నాము. అలాగే ఉసిరికాయ కొమ్మలు కూడా మా డాడీ తెంపుతున్నాడు ఫ్రెండ్స్ దేవునికి పెట్టడానికి. ఫ్రెండ్స్, నేనైతే మామిడాకులు కడుతున్నాను మా ఇంటికి. ఇప్పుడే మామిడి చెట్టు నుంచి మామిడాకులు తెంపాను. సో ప్రతి ఫెస్టివల్కి ఇలా మామిడాకులు కంపల్సరీ కట్టుకుంటాము మేమైతే. ఇట్లా గుమ్మానికి మామిడాకులు కడితే ఆ పండుగ కళ అనేది వచ్చేస్తుంది ఇంటికి మొత్తం. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే మామిడాకులు ఇట్లా గుమ్మానికి. మా చిన్న పాప అయితే వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్, పులిహోర కలుపుతుంది. ఫ్రెండ్స్, ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో గణేశుడిని ఇక్కడ పెట్టడానికి ముగ్గేస్తున్నాము. ఈసారి గణేశుడిని మేము ఇలాగా లోటస్ ఫ్లవర్లో కూర్చోబెడుతున్నాం ఫ్రెండ్స్. సో ఇదే దానికి బొట్లు పెడుతున్నాము చూడండి. సో దీంట్లో గణేశుడిని ప్లేస్ చేస్తాం మేమైతే. సో ఈ లోటస్ ఫ్లవర్లో బియ్యం పోస్తున్నాం ఫ్రెండ్స్. బియ్యం పోసి దేవుణ్ణి ఇక్కడ ప్లేస్ చేస్తాం. పెట్టడానికి మేము 21 పత్రీలు తీసుకొని వచ్చాము. సో ఇందులో 21 రకాల చెట్లై ఆకులు, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మా శిరీష పసుపు గణపతిని చేస్తుంది ఫ్రెండ్స్. పాకులో పసుపు తీసుకొని ఇలాగా వాటర్ వేసి చేస్తుంది. మా ఆర్వి గార్డ్ అయితే కంకణాలు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. కంకణాలకి మామిడాకులకి దారం కట్టేసి పసుపు రాస్తుంది కంకణాలకు.
ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తులసి చెట్టుకు పూజ చేస్తున్నాము. ఫ్రెండ్స్ మా శిరీష అయితే దేవుని దగ్గర తులసి చెట్టు దగ్గర దీపం పెడుతుంది. తులసి చెట్టు దగ్గరనైతే పూజ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా పెద్ద పాప వచ్చి దేవుని దగ్గర అన్నీ అరేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అన్ని డెకరేషన్ అదంతా చూసుకుంటుంది. వాళ్ళ మమ్మీకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక దేవుణ్ణి తీసుకొచ్చుడు ఒకటి పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. మిగతా డెకరేషన్ అంతా అయిపోయింది. ప్రసాదాలు కూడా అన్నీ అయిపోయాయి. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే కాళ్ళకి పసుపు రాస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దేవునికి యాక్చువల్గా 11 o'clockకి పూజ చేయాలంట. సో 11 o'clock వరకు మేము అన్నీ ఇంకా 11 o'clock దగ్గర పడుతుంది. సో ఇంకా మేము గణేషుని తేయడానికి వెళ్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే యాక్చువల్గా గణపతి మట్టి గణపతిలు నిన్న పూజ స్టోర్లో ఇస్తే తీసుకొచ్చుకున్నాము. సో మా ఇక్కడ పక్కన స్టోర్ రూమ్లో పెట్టుకున్నాము. మేము మా డాడీ వాళ్ళు మా మరదల్ వాళ్ళు అందరం కలిసి వినాయకులను తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మా డాడీ వాళ్ళు వచ్చారు తీసుకుపోవడానికి గణేశుడిని. హలో గణేష్ మహారాజ్కి జై. సో మా డాడీ వాళ్ళు గణపతిని తీసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. మా తమ్ముని వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. సో మా సొంటిగాడు నిన్న వేడిస్తే ఇంకో గణపతి తీసుకొచ్చుకున్నాడు. వాడు కూడా పూజ చేసుకుంటా అని. బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి. ఫ్రెండ్స్ మేము కూడా మా గణపతిని తీసుకురావడానికి వెళ్తున్నాము. సో అందరూ మా తమ్ముని వాళ్ళు మా డాడీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇక మేము కూడా రెడీ అవుతున్నాం. పూజకు కూడా టైం అవుతుంది. 11 o'clock కావస్తుంది. ఇక అన్నీ సెట్ చేసేసుకున్నాం. పూజ చేయడానికి కూడా దేవుని దగ్గర అన్నీ రెడీ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా గణపతిని తీసుకొస్తే అయిపోతుంది. బోలో గణేష్ మహారాజ్కి జై, బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక మా గణపతి కూడా మా ఇంటికి వచ్చేసాడు ఫ్రెండ్స్. బోలో గణేష్ మహారాజ్కి జై, బోలో గణేష్ మహారాజ్కి. మా గణపతి మా ఇంట్లోకి వచ్చేసాడు ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్కి. సో దేవునికి బొట్టు పెడుతుండ్రు ఫ్రెండ్స్. ఈసారి మేము మట్టి గణపతి తెచ్చుకున్నాము. గణపతికి ఇష్టమైంది లడ్డు ఫ్రెండ్స్. ఆ లడ్డు తీసుకొని వచ్చాము మేము. సో లడ్డు పెడుతున్నాము గణేశుని చేతిలో. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో గణపతి లడ్డు పెట్టాక. లడ్డు అంటే నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గణపతి లడ్డు వేలం పాటలో
పాడితే కొన్నారా? కామెంట్ చేయండి. ఇక దేవునికి అయితే దీపం ముట్టిస్తున్నాం ఫ్రెండ్స్. దీపం ఎప్పుడైనా కూడా అగ్గిపెట్టెతో ఇలాగా ముట్టియకూడదు ఫ్రెండ్స్. సో మేమైతే అగరబత్తి, ఈ అగరబత్తిలు మేము తిరుపతి నుంచి తెప్పిస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అఖండ దీపం అయితే ముట్టించాం ఫ్రెండ్స్. సో ఈ అఖండ దీపము దేవుడు మేము ఎన్ని రోజులు ఇంట్లో పెడతామో అన్ని రోజులు వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దేవునికి వస్త్రం వేస్తున్నాము. ఇక నెక్స్ట్ జంజరం కూడా వేస్తాం ఫ్రెండ్స్. దేవునికి అయితే కళ వచ్చేసింది వస్త్రం. జంజరం అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను దేవునికి. సో బోలో గణేష్ మహారాజ్కి జై. సో దేవునికి అయితే కంకణం కడుతుంది ఫ్రెండ్స్ మా శిరీష. దేవునికి కట్టాక మేము కూడా కట్టుకుంటాము. అక్షంతలు ఇచ్చాక మనం కంకణం కట్టుకోవాలి ఫ్రెండ్స్. కంకణం కట్టుకున్నాక అక్షంతలు దేవుని దగ్గర వేసి మొక్కాలి. బోలో గణేష్ మహారాజ్కి జై. నాకు కూడా శిరీష కంకణం కడుతుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మా శిరీషకు కడతాను. ఈ కంకణము చాలా పవర్ఫుల్ది ఫ్రెండ్స్. ఎందుకంటే గణేష్ నవరాత్రులు అయ్యేదాకా మేము ఉంచుకుంటాము. నాన్ వెజ్ అలా కూడా ఏం తినము. అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. బోలో గణేష్ మహారాజ్కి జై. సో పిల్లలకు బాగా చదువు రావాలని బుక్స్కి బొట్టు పెట్టేసి దేవుని దగ్గర పెట్టి మొక్కుతాం ఫ్రెండ్స్ మేము ప్రతి ఇయర్ ఇలాగా. ఇంట్లో ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే ఇలాగ దేవుని దగ్గర ప్రతి ఇయర్ మేము పెట్టేసి పూజ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దేవునికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. ప్రదక్షిణాలు చేశాక అక్షంతలు దేవుని దగ్గర వేసి వాళ్ళ కోరిక కోరుకుంటారు ఫ్రెండ్స్. जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा। దేవునికి ఇష్టమని ఉండ్రాలు, అలాగే ఒక
పచ్చడ, అలాగే పులిహోర, 5 రకాల ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ, బతాయి, జామకాయ, అరటిపండు అన్నీ పెట్టాం దేవునికి. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు ప్రసాదాలు మా పిల్లలకి ఇస్తుంది మా శిరీష. సో ఉండ్రాళ్ళు అంటే మా చిన్న పాపకి ఆర్వీకి అంటే చాలా ఇష్టము, మా పెద్ద పాపకి కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఆకలి అవుతుంది అని చంపుతుంది మమ్మల్ని. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రసాదాలు అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పులిహోర అయితే వావ్ సూపర్గా ఉంది, ఉండ్రాళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇగోండి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు. గోపాలనేటి మంచు కొండల రాణి తాళాలు ఆడంగా తలుచుకున్నదంటాం. పసుపు ముద్ద అంట పసిబాలుడయ్యేను, పాలు తేనెరు గారే తీయన్ని పలుకులు. పార్వతమ్మ తనయుడమ్మ గణపయ్య పసిడి మోము వాడమ్మ గణపయ్య, పార్వతమ్మ తనయుడమ్మ గణపయ్య పసిడిలు బట్టి, వేల పూల గంధనే సాన బట్టి, బంగారు చెంబుల స్నానాలు పోసేను, తామర పువ్వులతో తలవంతా తుడిచెను. గౌరమ్మ తనయుడమ్మ గణపయ్య గారాల పుత్రుడమ్మ గణపయ్య, గౌరమ్మ తనయుడమ్మ గణపయ్య గారాల పుత్రుడమ్మ గణపయ్య. లాలి లాయి మహారాజ్కి. ఇక ఇప్పుడు నేను మా సొంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సొంటిగాడు వెల్కమ్ చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మా సొంటిగాడు గణపతి దగ్గరికి వచ్చాము. సో సొంటిగాడు ఒక పాట పాడతాడు, గణపతి పాట పాడు. గణపతి గౌరీ గణేష్ ఉమా గణేష్ పార్వతి నందన శ్రీ గణేష్, శరణం గణేష్ శరణం గణేష్, శివనందన గణపతి గణేష్, శరణం గణేష్ శరణం గణేష్, శివనందన గణపతి గణేష్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. గణేశ జై గణేశ జై గణేశ దేవా, జై గణేశ జై గణేశ జై గణేశ దేవా, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा, एक दंत दयावंत चारु भुजाधारी, एक दंत दयावंत चारु भुजाधारी, माते पर तिलक सोए मूसी की सवारी, माते पर तिलक सोए मूसी की सवारी, फाल जड़े फूल जड़े और जड़े देवा, फाल जड़े फूल जड़े और जड़े देवा, लड़वन का भोग लगे संत करे सेवा, लड़वन का भोग लगे संत करे सेवा, जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महा. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే దేవుడి రావడానికి కోసమని అడుగులు వేస్తున్నాము. సో ఈ అడుగులు ఏంటంటే ఇట్లా రౌండ్ షేప్లో వేస్తాం. రెడ్ కలర్ సున్నంతోని, ఒకటి జాజితోని, ఆరెంజ్ కలర్లో ఇలాగ వేస్తాము. ఇది ఒక నమ్మకం ఏంటంటే దేవుడు రాత్రిపూట మన ఇంట్లో వచ్చి ఇట్లా చూసి వెళ్తారు అనే ఒక నమ్మకం.
మేమైతే ఇలాగా అడుగులు ఇల్లంతా వేసుకుంటాం ఫ్రెండ్స్, ఏంటంటే వినాయకుడు ఇల్లంతా తిరుగుతాడని. ఇట్లా బయట కూడా వేస్తాం ఫ్రెండ్స్, ఏంటంటే బయట నుంచి గణేశుడు ఇంటి లోపలికి వస్తాడని. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అందాక బాయ్ బాయ్. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, ఈ వ్లాగ్ చూస్తున్నారో, ఈ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.